సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజీ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, పుష్య అమావాస్య వస్తుంది. మరి ఈ రోజు పాటించవలసిన విధి విధానాల గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం గురుగారు. చాలా అంటే సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య కూడా చాలా ఇంపార్టెంట్. మనం గమనించుకున్నట్లయితేనమ్మా, ఈ మకర సంక్రమణం జరిగిన తర్వాత వచ్చే అమావాస్య చాలా విశిష్టమైనటువంటిది. ఎందుకనంటే సాక్షాత్తు నవగ్రహాలలో పితృకారకుడైనటువంటి రవి తన కొడుకైనటువంటి శని ఇంటి మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అంటే దీని అర్థం ఏంటి? తండ్రి తన కొడుకింటికి వస్తున్నాడు. అలాగే పితృదేవతలు కూడా ఈ సంబంధించినటువంటి కొడుకింటికి వస్తాడట. ఆయనతో పాటే కొడుకు ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు, అంటే మానవుడు అన్నవాడు తప్పులు చేస్తుంటుంటారు, ఏదో శిక్షను అనుభవిస్తూ ఉంటుంటారు. ఆ శిక్ష తగ్గాలి అని అంటే ఇక్కడ వారసులు వాళ్ళకి ఆకలి దప్పులు కాకుండా వాళ్ళకి, ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత సంవత్సరం వరకు చేసే పిండ ప్రదానము, సంవత్సర విమోకం తర్వాత చేసేటువంటి ప్రతి సంవత్సరం చేసే పిండ ప్రదానము వాళ్ళకి ఆకలి దప్పులు. చనిపోయిన దారభ్యత సంవత్సరం వరకు చేసే పిండ ప్రదానం వల్ల మనకు గర్భంలో ఉన్నటువంటి శిశువు ప్రతి నెల ఒక్కొక్క అవయం ఎలా రూపాంతరం చెందుతుందో, మరణించిన తర్వాత చేసే పిండ ప్రదానం వల్ల మళ్ళీ మరణించిన వ్యక్తి యొక్క ఆత్మకి ఒక శరీరము, ధారణా శరీరం ఉంటుంది. ఆ ధారణా శరీరానికి ఆకలి దప్పులు ఉంటాయి కాబట్టే ప్రతి సంవత్సరం వాళ్ళ పేరు మీద పిండ ప్రదాన కార్యక్రమాన్ని జరిపించడం. ఇందులో అంతరార్థం, పిండము అనే శబ్దము స్త్రీ గర్భంలో ఉండేటువంటి పిండానికి మరణించిన తర్వాత పెట్టేది పిండము. ఈ పిండం అనేది ఇంకెక్కడ ఏ పదంలో ఎక్కడ కూడా వాడమమ్మా, కేవలం ఈ రెండు చోట్లనే. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి పితృదేవతలు ఎదురు చూస్తారట. మా వారసులు ఈ రోజు అమావాస్య ఏదో ఒక రూపంలో వస్తారంట కదా గురుగారు. పుష్యమాసం అమావాస్య మా వాళ్ళు ఈ రోజున పెడతారు, పిండ ప్రదానం చేస్తారు. ఆ యొక్క ఫలితం తీసుకొని శిక్షని అనుభవిస్తున్నాం కదా, ఆ యొక్క యముడి చేతిలో ఫలితం పెడితే శిక్ష కాస్త తగ్గుతుంది, బాధ నుంచి విముక్తమవుతామని చెప్పి ఎంతో ఆర్ద్రమైన హృదయంతో నా కొడుకు పెడతాడేమో పిండ ప్రదానం ఈ అమావాస్య రోజున, ఇలా అని చెప్పి ఎదురు చూస్తారట. గురుగారు, కానీ అందరికీ ఆ అలవాటు ఉండదు కదా గురుగారు. చెయ్యాలమ్మా. అంటే మా ఇంట్లో అలవాటు లేదండి, మేము పెట్టమండి, మేము పెద్దలకే పెడతామండి అనుకుంటాం. ఇప్పుడు మేము అట్లాగే అనుకుంటాం. పెద్దలకే పెట్టేది ఇది పెద్దల అమావాస్య, పెత్తర మాసాన్ని పెత్తరమావాస్యనా? పెత్తరమావాస్య కేవలం అది మనకు చెప్పబడినటువంటిది, భాద్రపదం అమావాస్య, అది ఓకే. అంతటితో సమానమైన శక్తి పుష్యమావాస్య. ఎందుకనంటే సంవత్సరంలో 2 సార్లు అయినా పెట్టాలి. సంవత్సరంలో నవగ్రహాలలో పితృకారకుడు ఉదయం నుంచి పగలుపూట జన్మించినటువంటి వాళ్ళకి పితృకారకుడు రవి అయితే, రాత్రిపూట జన్మించినటువంటి వాళ్ళకి పితృకారకుడు శని భగవానుడు. కాబట్టి ఇక్కడ శని భగవానికి సంబంధించినటువంటి మాసము పుష్యమాసము. రవి కూడాను మకర సంక్రమణం చేస్తాడు. శని రవిల యొక్క ఇద్దరు పితృకారకులైనటువంటి రవి శనుల యొక్క సమాగమం ఈ యొక్క మకర సంక్రాంతి తర్వాత ఏర్పడుతుంది. ఈ మకర సంక్రాంతి తర్వాత వచ్చే పుష్య అమావాస్య మహావిశేషం. అదే గురుగారు. అందుకనే ఈ పుష్య అమావాస్య, మా భాద్రపద అమావాస్య రెండు సమానమైనటువంటి, దేనికి దానికి బలం, అందులో సందేహమే లేదు. ఏది ప్రతిదీ గొప్పనే. మనకు 2 కళ్ళు, ఏ కన్ను బాగుంటుంది, ఏ కన్ను మంచిదంటే 2 మంచివేగా. అలాగే పుష్య అమావాస్య, ఈ యొక్క భాద్రపద అమావాస్య 2 శక్తివంతమైనవి. ఈ 2 పితృదేవతల కోసం చేసినటువంటిది. అంతేకాకుండా ఈ రోజున నదీ తీరములో పిండ ప్రదానము చేసినటువంటి వ్యక్తి యొక్క కుటుంబాలలో మరణించిన 21 తరాలు ఉంటాయి కదా, ఆ 21 తరాలలో రౌరవాది నరక కూపంలో పడి బాధలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి ఆ యొక్క శాప పాప విమోచనము తొలగి స్వర్గానికి వెళ్ళే అవకాశం కలుగుతుందట. మరి ఇంతటి భాగ్యము వారసుడిగా చేయాల్సినటువంటి బాధ్యత ఇది. ఎన్ని ఉన్నా మన బాధ్యత మనది. సూర్యుడు తన బాధ్యత తూర్పున ఉదయిస్తున్నాడు, ఆయన బాధ్యత. మన బాధ్యత మరణించిన వారి పితృదేవతలకి పిండ ప్రదానం చేయడం. కాబట్టి విధిగా ఈ రోజున పిండ ప్రదానం అనేటువంటిది చేయాలి. పైగా ఈ ఆదివారం అమావాస్య మహాశక్తివంతమైనది, సంపూర్ణముగా రవితో కూడుకున్నటువంటిది. అమావాస్య రవికి సంబంధించింది, ఆదివారం రవికి సంబంధించింది. అలాగే ఉదయం 10:13 తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది, అది కూడా రవికి సంబంధించిన నక్షత్రం. కాబట్టి ఇన్ని విధాలుగా రవితో ఉన్నటువంటిది ఏకైక రోజు ఇది, ఒక్క రోజు సంవత్సరం మొత్తంలో కూడా. కాబట్టి
రవి పితృకారకుడు కాబట్టి పితృదేవతలను ఆరాధన చేస్తే రవిని ఆరాధన చేసినట్టే. కాబట్టి రవిగ్రహం వల్ల ఏం లభిస్తాయి? ఆరోగ్యం లభిస్తుంది, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ధనకారకుడు కూడా రవియే, ధనాన్ని ఇస్తాడు రవి. సత్రాజిత్తుకి 100 నూరుల బంగారు ఇచ్చే మణినిచ్చాడు కదమ్మా. మరే అది తర్వాత ఉద్యోగాన్ని ఇచ్చేవాడు, అలాగే సంపదనిచ్చేవాడు, అన్నిటికంటే మించి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కూడా రవి భగవానుడే. ఒక్కరోజు మనం చక్కగా ప్రేమతో ఆప్యాయతతో పెద్దలకి చేసే పిండ ప్రదానం ఏదైతే ఉందో ఈ రోజున చేయడం వల్ల ఇన్ని మనకు సమకూరుతాయి తెలియకుండానే. కాబట్టి పెద్ద ఖర్చేది కాదు. కాబట్టి ఈ అమావాస్య రోజున, సంక్రాంతి రోజున ఎలాగో పెడతాం, అమావాస్య రోజున కూడా పెట్టాలి. ఒకవేళ సంక్రాంతి రోజున పెట్టలేదనేటువంటి శంక ఉంటుంది, అయ్యో ఈ పండుగ రోజున పెట్టలేదని మిస్ అయిపోయాము. అటువంటి వాళ్ళు మళ్ళీ ఈ పుష్య అమావాస్య రోజున పెట్టినా అదే ఫలితం. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకునే సంక్రాంతి పండుగ రోజున మరియు పుష్య అమావాస్య అయినటువంటి జనవరి 18వ తేదీన మనం కాశీ క్షేత్రంలో బ్రాహ్మణులను తీసుకుని వెళ్ళి కర్తగా పెట్టి పిండ ప్రదానం, తర్పణాది కార్యక్రమాలు అనేటువంటిది చేస్తున్నాం. ఇంకా కాశీ క్షేత్రంలో చేయడం ఇంకా విశేషం. అంతేకాకుండా ఈ రోజున పుష్య అమావాస్య శని భగవానికి సంబంధించింది కదా. పుష్యమి నక్షత్రం గురించి చెప్తానమ్మా. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని, అధిదేవత గురువు. ఈ ఇద్దరిని ఆరాధన చేయడం వల్ల ఈ పుష్యమాసంలో శని బాధలు తొలగుతాయి, ఆర్థిక బాధలు ఈ రోజున తొలగుతాయి. అందుకనే ఈ రోజున పరమేశ్వరుడికి ఆవు నేతితో అభిషేకము జరిపించి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేసినటువంటి మానవుడికి సమస్త రోగాలు నయమవుతాయి. శని బాధలు తొలగాలన్నా శనికి సంబంధించిన మాసమైన ఈ పుష్యమాసం అమావాస్య మౌని అమావాస్య అని అంటారు. శనికి సంబంధించి చొల్లంగి కూడా అంటారు. ఈ చొల్లంగి గురించి కూడా చెబుదాం. ఈ పుష్య అమావాస్య రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తర్వాత శనిశ్వరుడికి కానీ, కాలభైరుడికి కానీ, పరమేశ్వరుడికి కానీ మనం నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి సంబంధించినటువంటి అపరాజిత పుష్పం అంటే నీలిరంగు శంకు పుష్పాలతో కానీ, నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ అర్చన చేసినటువంటి మానవుడికి ఇప్పుడు శని బాధలు తొలగిపోతాయి. ఎవరెవరు ఈ యొక్క శని బాధల్లో ఉన్నారంటే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశుల వారికి శని బాధలు ఉన్నాయి. కాబట్టి ఈ సంబంధించినటువంటి శని బాధలు తొలగాలని ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఈ రోజున ఈ విధంగా ఆచరించమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. అంతేకాకుండా మీరు అన్నట్టుగా చొల్లంగి అని, ఈ చొల్లంగి అనేటువంటిది ఒక ఊరి పేరమ్మ. అంటే నదులన్నీ కలిసి సాగరంలో కలుస్తాయి కదా. మన తెలుగునాట ఉన్నటువంటి ప్రాంతంలో సాగరం కలిసే ఆఖరి ప్రాంతము చొల్లంగి, రాజమండ్రిగా తీరాన ఉంటుంది. ఆ చొల్లంగి అనే దగ్గర నుంచి సముద్రంలో కలిసిపోతుంది. ఆ ఆఖరి ప్రాంతంలో అందరూ కూడా గౌతముడి ద్వారా ఉద్భవించినటువంటి గౌతమి నది, ఈ గోదావరి నది 7 పాయలుగా వెళుతుంది. అందులో గౌతమి నది ఒక పాయగా వస్తుంది. అసలు సిసలైనటువంటి గౌతముడి ద్వారా వచ్చిన పాయ చొల్లంగి ద్వారా వెళ్ళి సాగరంలో కలుస్తుంది. అందుకనే సప్తసాగర యాత్రగా ఈ 7 పాయల చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ పుష్య అమావాస్య రోజున మన తెలుగు వాళ్ళందరూ అక్కడికి చేరి అక్కడ స్నానం ఆచరించి పిండ ప్రదానం, తర్పణాది కార్యక్రమాలు. అందుకనే సంక్రాంతి రోజున పిండ ప్రదానం చేస్తారు, చొల్లంగి అమావాస్య రోజున కూడా పిండ ప్రదానం, కనీసం తర్పణాలైనా చేస్తారు. గురుగారు మరో విశేషం ఏంటి గురుగారు మరి దీనికి అమావాస్యకి సంబంధించి? ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి వస్తుంది కదా, ఇందాక మాటల్లో కూడా మీరు అన్నారు ఆదివారం అమావాస్య రెండు కూడా సూర్యుడికి సంబంధించినవి కాబట్టి అని. అంటే ఈ యొక్క మనకు దేవతా శక్తులు, ఉగ్ర దేవతా శక్తులు అని ఉంటాయి. సహజంగా మనం మామూలుగా దేవతా శక్తుల్ని మనం పూజ చేస్తుంటాం. వారికి బలం ఎప్పుడు? పర్వదినాలలో, ఇలాంటి ఉత్తరాయణ పుణ్యకాలాల్లో దేవతా శక్తులకి అంటే విష్ణుమూర్తి, నరసింహ, కృష్ణుడు, ఈశ్వరుడు, ఇలా దేవతల్ని మనం అమ్మవారు. ఇక కొన్ని తిథులలో, అందున అమావాస్య వంటికి సంబంధించి కొన్ని తిథులలో ఉగ్రదేవతల శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ ఉగ్రదేవతల శక్తి కూడా కావాలమ్మా, లేకపోతే మనం అనేక విజయాలు మనం సాధించలేం. ఈ ఉగ్రదేవతల యొక్క శక్తి ఎప్పుడు బలంగా ఉంటుందనంటే ఆదివారం అమావాస్య రోజున చాలా బలంగా ఉంటుంది. ఉపాసన పరులు ఈ రోజుతో ఎదురు చూస్తారు. ఈ సంవత్సరం మొత్తంలో జనవరిలో వచ్చేటువంటిది ఉత్తరాయణం కాగానే వచ్చినటువంటి అమావాస్య, ఇది ఆదివారం అమావాస్య ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వల్ల సమస్త విధమైనటువంటి అభిచారిక కర్మదోషాలు, నరదృష్టి, నరఘోష దోషాలు తొలగిపోవడానికి ఉగ్రదేవతల పూజ గనక చేసినట్లయితే తప్పకుండా ఆ సంబంధించినటువంటి దేవత అనుగ్రహం కలిగి మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి, మనకు తెలియదు, ఇప్పుడు మిమ్మల్ని చూసినా మీరు నన్ను చూసినా సాధారణంగా కనబడతాం, కానీ మనల్ని పట్టి పీడించేటువంటి దిష్టి దోషాలు కొన్ని ఉంటాయి. అవన్నీ ఈ ఉగ్రదేవత ఉపాసన వల్ల తొలగిపోతాయి. మరి ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా చేయాలి గురుగారు? ప్రతి వాళ్ళు కూడా ఈ రోజున
ప్రత్యంగిర కవచం కానీ, బగళాముఖి కవచం కానీ, ధూమవతి కవచం కానీ, వారాహి కవచం కానీ ప్రతిదీ కూడా 8 సార్లు లేదా 11 సార్లు ఈ రోజున పారాయణం చేస్తే సమస్తమైన కవచం అంటే ప్రతి అంగానికి చేరుతుంది ఆ బలం. మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున. ఇటువంటి ఆదివారం అమావాస్య అది సాయంకాలంలో ఇంకా బలం పెరుగుతుంది. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఎట్లాగో కాశీ క్షేత్రంలో ఉంటున్నాం. ఈ 18వ తారీఖు రోజున కూడా ప్రత్యంగిర సహిత దశమహావిద్యల హోమాలలో భాగంగా ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి లాంటి హోమాది కార్యక్రమాలు, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభమీన రాశులు జన్మించిన వారికి శని దోష నివారణ కార్యక్రమాలకి సంబంధించి శనీశ్వర హోమము, కాలభైరవ హోమము, సుదర్శన హోమము, మృత్యుంజయ హోమం లాంటివి సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలిమాల మనం చేసి ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ 18వ తారీఖు నాడు సాయంత్రం పూట జరిగేటువంటి కార్యక్రమంలో కూడా నమోదు చేసుకోవచ్చు. ఎస్, ఆదివారం అమావాస్య రావడంతో అది కూడా పుష్య అమావాస్య రావడం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీ దాకా చేరితే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వెంటనే కాల్ చేసి మీ నంబర్ని రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి రోజులు అరుదుగా వస్తాయి, అప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి కదా. ఈ కార్యక్రమం సాయంత్రం పూట చేసే సర్వదోష నివారణ పూజల హోమాలమ్మ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అవుతాయి కాబట్టి సాయంత్రం 5 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. రైట్, చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.